ఆ ఆరుగురిని ఎవరు చంపారు? సమాధానం దొరకని ప్రశ్న ఇదే. మాలేగావ్ పేలుళ్ల ఘటనకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కోర్టు గురువారం వెలువరించిన తీర్పు ఊహకు అందందేమీ కాదు. బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా వదిలేసింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ తప్ప ఎలాంటి బలమైన ఆధారాలు లేవు అని తేల్చేసింది న్యాయస్థానం. తీర్పు ఇలా ఉన్నప్పుడు న్యాయస్థానం ప్రకటించిన నష్టపరిహారం మృతుల కుటుంబాలకు ఉపశమనాన్నిచ్చే అవకాశం లేదు. రంజాన్ మాసంలో ప్రార్థనలు జరుగుతున్న ఒక మసీదు ముందు పేలుడు సంభవించి 6 మరణానికి 100కు పైగా గాయపడటానికి కారకులెవ్వరూ లేరని, ఎవరూ బాధ్యులు కారని చివరకు ఇలా తేలిందన్నమాట. పేలుడుకు వినియోగించిన మోటార్ బైక్ ప్రజ్ఞా ఠాకూర్కు చెందిందేనని అనడానికి ఆధారాలు లేవన్నారు న్యాయమూర్తి. ఆ వాహనానికి అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని కూడా నిరూపించలేకపోయారట. కల్నల్ పురోహిత్ కశ్మీర్ నుంచి మిలిటరీ గ్రేడ్ ఆర్డీఎక్స్ తెచ్చి తానే బాంబు తయారు చేశారని చెప్పలేమట. ఈయనకు మరో నిందితుడు డబ్బు సమకూర్చి పెట్టినప్పటికీ ఈ ఘాతుకం కోసమే ఆ ఆర్థిక సాయం జరిగిందని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందట. చివరకు నిందితులంతా కలిసి పన్నిన కుట్ర సిద్ధాంతాన్ని న్యాయస్థానం ఆమోదించినప్పుడు తీర్పు ఇలా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. మొదట్లో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తన ఛార్జ్ షీట్లో అభినవ భారత్ వ్యవస్థాపకులైన ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్ కుట్రను వివరిస్తూ తీవ్ర ఆరోపణలే చేసింది. ఏటీఎస్ నుంచి ఈ కేసు చేతిలోకి తీసుకున్న ఎన్ఐఏ 5 ఏళ్ల పాటు నిందితులెవ్వరికీ వీసమెత్తు మినహాయింపులు దక్కనివ్వలేదు. కానీ 2016లో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేస్తూ తగిన ఆధారాలు లేనందున ప్రజ్ఞా ఠాకూర్ మీద ఆరోపణలు ఉపసంహరించుకోవడమే కాక నిందితుల మీద మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ఎత్తివేయాలని సూచించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినాష్ రసాల్కు తెలియకుండా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్ఐఏ ఈ పని చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి ఇంకా ముందే ఈ కేసులో నిందితుల పట్ల మెతకగా, సానుభూతితో వ్యవహరించమంటూ తనను ఎన్ఐఏ ఒత్తిడి చేస్తోందని ఆరోపిస్తూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియన్ పక్కకు తప్పుకున్నారు. ఈ కేసు వల్లని 17 ఏళ్ల పాటు తన జీవితం నాశనమైందని, తనను క్షోభపెట్టిన వారందరినీ దేవుడు శిక్షిస్తాడని ప్రజ్ఞా ఠాకూర్ ఇప్పుడు శాపాలు పెడుతున్నారు. కానీ ఈ కేసును ఏటీఎస్ నుంచి ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నాక ఆమెకు చాలా ఉపశమనాలు దక్కాయి. ఆమెను వదిలేయమని ఎన్ఐఏ కోరినప్పటికీ గతంలో ఏటీఎస్ ఇచ్చిన ఆధారాల మేరకు ఎన్ఐఏ కోర్టు ఇంతవరకు విచారణలో కొనసాగించడమే ఈ ఆగ్రహానికి కారణం కావచ్చు. ఇందుకు ప్రధాన కారకుడు మాలేగావ్ కుట్రను శోధించి ఛేదించిన హేమంత్ కర్కరేను ఆమె గతంలోనే శపించారు. ఆమె మీద ఒక పక్క ఇంకా కేసు ఉండగానే 2019 లోక్సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బీజేపీ ఆమెను నిలబడితే తన శాపం వల్లని ముంబై ఉగ్రదాడిలో పాక్ టెర్రరిస్టుల చేతుల్లో కర్కరే హతమైపోయారని ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారామె. ఏటీఎస్ సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలు శుద్ధ తప్పని అంటూ ఎన్ఐఏ మళ్లీ అంతా కొత్తగా ఆరంభించినప్పుడే ఈ తీర్పుకు పునాది పడింది. మళ్లీ రికార్డ్ చేసినప్పుడు 164 మంది వాంగ్మూలాలు గతానికి భిన్నంగా మారిపోయాయి. ఈ తరహా మారణకాండలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తులు, విచారణలు సుదీర్ఘకాలం సాగి తీర్పులు చివరకు ఇలా తేలిపోవడం విషాదం. 2 దశాబ్దాల నాటి ముంబై రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు ఇటీవలే నిర్దోషులుగా ప్రకటిస్తే అదే రోజున మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే సాధించింది. మాలేగావ్ కేసులోనూ ఇదే రీతిలో పై కోర్టుకు అప్పీలుకు వెడతారా, లేక నిందితుల మతాలు, మా అభిమతాలు ఇక్కడ పూర్తిగా వేరు అంటారా? అంతా తెలిసి కూడా కొందరు మేధావులు అమాయకంగా వేస్తున్న ప్రశ్న ఇదే.